తిరుమల తిరుపతి దేవస్థానంలో 120 కోట్లు దొంగదన్నదాన్ని చిన్న దొంగతనం అని మాట్లాడటంపై మీరేమని? ఒక దొంగని ఇంకో దొంగ సపోర్ట్ చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. నీకు ఎన్నో చేసినోడివి, నీకు ఇది చిన్నగానే అనిపిస్తుంది. ఏదైనా సరే వెంకటేశ్వర జోలికి వెళ్తే మీ నాన్నగారు ఏమయ్యాడు, నువ్వు వాళ్ళని దొంగతనం చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు. ఆఖరికి నువ్వేమవుతావు కూడా తెలియదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నీకు అయిపోయింది. ఇంకా నీకు ఇంకో ఛాన్స్ లేదు. పరకమలో $9 72,000 అది ఇదని మాట్లాడుతాను. అసలు నీకు దేవుడి వాల్యూ నీకేమన్నా తెలుసా? నీకు ఊరికో ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు నీకు, లేదా బెంగళూరులో వెళ్ళి కూర్చోవడం తెలుసు. నీకు అంత మించి ఏం తెలవదు. 14 కోట్లు ఆల్రెడీ మేము రికవరీ చేసాము అది ఇదని మాట్లాడుతున్నాడు. నీ బొంద రికవరీ చేసావు, ఇంకా ఎన్ని రికవరీ అయ్యి ప్రూఫ్లు చూపించి మాట్లాడు. అంటే ఇప్పుడు లోక్ అదాలత్లో ఆల్రెడీ కేసులు కొట్టేయటం అసలు కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. మీ ఇష్టానుసారం మీరు కొట్టేస్తే ఎలా అయిపోద్ది? అవ్వదు. అది అన్ని అందరికి జనాలందరికీ తెలుసు, పెచ్చోళ్ళు ఏం కాదు. అందుకని నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే రా, అసెంబ్లీకి రా, నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు. నువ్వు ఒక్కసారి వచ్చి ఏదో నామకే వస్తే అని రావడం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు అసెంబ్లీలో. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది ఇదని మాట్లాడుతున్నాడు. పగటికల్ల కనబాకయ్యా, ఎందుకయ్యా పగటికల్లగా అంటావు? నువ్వేమని అడిగావు ప్రజల్ని? ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్సే ఇచ్చారు నీకు, చాలు. ఇంకా నీకు ఒక్క ఛాన్స్ తో నువ్వేంటో తెలిసిపోయింది ప్రజలకి. నీకు ఇంకా అవకాశం లేదు, నీకు రెస్పెక్ట్ అనేది లేదు. నువ్వు పాదయాత్ర చెయ్యి, మోకాళ్ళ యాత్ర చెయ్యి, నువ్వెన్ని చేసినా వేస్ట్. జనాల్లో నువ్వేంటో తెలిసిపోయింది. నువ్వు జనాలకి చెయ్యాల్సింది పోయి నువ్వు రివెంజ్ తెచ్చుకునేలాగా అయ్యావు గానీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అంతసేపు నీ వైపు ఆలోచిస్తావు. నువ్వేంటో నీ ఇదేంటో అందరికీ తెలుసు. నువ్వు ముందు పెద్దోళ్ళ సలహాలు తీసుకుని ఎలాగుండాలో అది నేర్చుకో.